హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ ఒక మూవీ ప్రీమియర్ అయింది. జస్ట్ ఇప్పుడే మూవీ చూసా. మూవీ నేమ్ ఏంటంటే 'స్టీఫెన్'. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. సరే, ఇంకా లేట్ చేయకుండా మూవీ రివ్యూ ఏంటో చూసేద్దాం. కానీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ ద సపోర్ట్. మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, స్టీఫెన్ జబరాజ్ కొంతమంది అమ్మాయిల్ని తీసుకొచ్చి ఆడిషన్ తీసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళని చంపేస్తాడు. అలా 9 గర్ల్స్‌ని చంపిన తర్వాత ఒక సిట్యుయేషన్‌లో తనే వెళ్లి పోలీస్‌కి సరెండర్ అవుతాడు. అప్పటి వరకు కామ్‌గా ఇవన్నీ చేసిన స్టీఫెన్ ఎందుకు పోలీస్‌కి సరెండర్ అయ్యాడు? అసలు స్టీఫెన్ బ్యాక్ స్టోరీ ఏంటి? ఇలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. సో మరి మూవీ ఎక్కడి వరకు వెళ్ళింది? అసలు స్టీఫెన్ పాస్ట్ ఏంటి? ఎందుకు అలా చేశాడు? దాన్ని పోలీస్ ఎలా క్రాక్ చేశారు? ఇలా మూవీ ఉంటుంది. స్టీఫెన్ మెంటల్ కండిషన్‌ని ఎగ్జామిన్ చేయడానికి వచ్చిన సైకియాట్రిస్ట్. స్టీఫెన్ డార్క్ సైడ్ ఏంటో అందరికీ తెలిసేలా చేయగలిగిందా లేదా? ఇలా స్టోరీ ఫార్వర్డ్ అవుతుంది. కొద్ది కొద్దిగా అన్ని మిస్టరీస్ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. అసలు మర్డర్స్ వెనుకున్న రీజన్ కానీ, స్టీఫెన్ బ్యాక్ స్టోరీ కానీ కొత్తగా డిజైన్ చేశారు. క్యారెక్టరైజేషన్స్ కూడా కొత్తగా ఉంటాయి. స్టీఫెన్ ఫ్యామిలీలో ఏం జరిగింది? ఎందుకు ఇంత ఎఫెక్ట్ అయ్యారు? ఇలా బ్యాక్ స్టోరీని కూడా పర్ఫెక్ట్‌గా సెటప్ చేశారు. కానీ మూవీ స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఎందుకు స్టీఫెన్ ఈ స్టెప్స్ తీసుకున్నాడు? ఎవరిని కవర్ చేయాలనుకుంటున్నాడు? ఇలానే స్టార్ట్ అవుతుంది. తర్వాత అసలు స్టోరీలోకి వెళ్ళాక ఇంకా క్లోజ్ ఓపెన్ అవుతాయి. డిగ్ చేసే కొద్దీ కొత్త స్టోరీ వస్తూనే ఉంటుంది. అన్నీ ఇంపాక్ట్‌ఫుల్ గానే ఉంటాయి. కానీ మూవీ స్టార్ట్ అయిన ఫ్లో బావుంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు బావుంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్ ఇదంతా. స్క్రీన్ ప్లే కూడా టైట్‌గా ఉంటది. బట్ సెకండ్ హాఫ్‌లో కొంచెం స్లో డౌన్ అవుతుంది మూవీ. కానీ క్లైమాక్స్ మాత్రం అల్టిమేట్. శంకర్ యాక్టింగ్ పీక్స్ ఉంటది క్లైమాక్స్‌లో. లిటరల్లీ పీక్స్ ఉంటది. చాలా రాగా ఉంటది. క్లైమాక్స్‌కి మబ్బులు ఇడిపోతాయి. అదైతే పక్కా. మూవీని కూడా కంప్లీట్ చేయలేదు. కంటిన్యూయేషన్ కూడా అనౌన్స్ చేశారు. సో ఇంకా సినిమా ఉంది. అసలు ఈ సినిమాలో హీరో, విలన్ ఇలా ఎవరు ఉండరు. సైకో ఉంటాడంతే. ఇది సైకో పాయింట్ నుంచి మనం చూస్తున్న మూవీ. ఈ ఐడియా మాత్రం క్రేజీ. దీనికే ఫస్ట్ ఇంప్రెస్ అవ్వచ్చు. ప్రతిసారి హీరో అనేవాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మూవీ ఉంటుంది. కానీ ఈసారి సైకో సైడ్ నుంచి మూవీ చూస్తున్నాం మనం. మరి ఈ సైకో మంచివాడా కాదా అన్నది మనమే డిసైడ్ చేసుకోవాలి. అది అఫ్‌కోర్స్ క్లైమాక్స్‌లో క్లియర్ అయిపోద్ది. శంకర్ యాస్ స్టీఫెన్. సైకో క్యారెక్టర్‌కి చాలా షేడ్స్ ఉంటాయి. క్యారెక్టర్ ఫ్లిప్స్ కూడా ఉంటాయి. అది కూడా చాలా ఇన్‌స్టంట్‌గా. ఈ విషయంలో శంకర్ నెయిల్డ్ ఇట్. పర్ఫెక్ట్‌లీ ఫిట్ ఇన్ దిస్ రోల్. స్టీఫెన్ క్యారెక్టర్‌కి అంత స్ట్రెంగ్త్ వచ్చింది అంటే అదైతే డెఫినిట్‌గా శంకర్ చేసిన పెర్ఫార్మన్స్. యాక్చువల్లీ రైటింగ్‌లో కూడా శంకర్ హ్యాండ్ ఉంది. సో తను రియల్‌గా లివ్ చేశాడు ఈ క్యారెక్టర్‌లో. బిగ్గెస్ట్ యాడ్ ఆన్ ఫర్ ది మూవీ. డైరెక్టర్ మిథున్ వాస్ సో క్లియర్ ఈవెన్ వైల్ రైటింగ్ ద స్క్రిప్ట్. వాళ్ళొక సైకో మైండ్‌సెట్ ఏంటి? ఎలా ఉంటది? అనే పాయింట్‌ని చాలా క్లియర్ అండ్ డీటెయిల్‌గా చెప్పాలి అనుకున్నారు. ఎగ్జాక్ట్ అదే డెలివర్ చేశారు. బికాజ్ స్టీఫెన్ క్యారెక్టర్‌లో అది క్లియర్‌గా పోర్ట్రే అవుతుంది. రైటర్ ఇంటెన్షన్ ఏంటి అని కంప్లీట్ సైకో మీదనే ఫోకస్ చేశారు త్రూఔట్ ఫిల్మ్. బై దట్ వాళ్ళ మైండ్‌సెట్ ఎలా ఉంటుంది? సైకో మైండ్‌సెట్ ఎలా ఉంటుందని చాలా క్లియర్‌గా చూపించారు. బ్రో లిటరల్లీ క్లైమాక్స్ వాస్ డిఫరెంట్. ఇక్కడే ఒక రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ అందరూ హార్ట్ అండ్ సోల్ పెట్టేశారు. స్టీఫెన్ తాలూకు వైల్డ్‌నెస్‌ని క్లైమాక్స్ వరకు ఎలాగో విట్‌నెస్ చేస్తాం మనం. కానీ ఒక చిన్న ఫాల్ట్ ఏంటంటే స్టార్టింగ్‌లో స్టీఫెన్ తాలూకు ఇన్నోసెన్స్‌ని ఇంకొంచెం చూపిస్తే ప్రతి రివీల్ ఒక బ్లాస్ట్ లాగుండేది. ఇప్పటికి బావుంది. ఇంకా బెటర్ ఉండేది అని నా ఫీలింగ్ అంతే. రైటర్ మిథున్ అండ్ శంకర్ వేర్ సో క్లియర్. వీళ్ళ మూవీకి హీరో అయినా, విలన్ అయినా అదొక సైకో. అది స్టీఫెన్. ఈ పాయింట్ మీద 100% ఉన్నారు వాళ్ళు. అదే మూవీకి బిగ్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఎక్కడా డీవియేషన్ లేదు. కంప్లీట్ ఒకటే పాయింట్ మీద ఉన్నాం మనం. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా బావుంది. అందులోనూ శంకర్. అతని పర్ఫార్మెన్స్ పీక్స్. చాలా షేడ్స్ ఉన్నాయి. అన్నీ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశాడు, ప్రెజెంట్ చేశాడు. స్టీఫెన్ మామ్ కూడా తన రోల్ కూడా చాలా టఫ్ ఉంటది. కంప్లీట్ సర్ప్రైజ్ ప్యాకేజ్. ఫాదర్ రోల్ కూడా డిఫరెంట్. ఇలా 5, 6 క్యారెక్టర్స్ ఉంటాయి. మెయిన్‌గా వీళ్ళు మాత్రం చాలా పర్ఫార్మ్ చేశారు. ఇంకా మ్యూజిక్ వైస్ సాంగ్స్ అంతేం లేదు. బట్ బీజీఎం బావుంది. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. ఒక మూడ్ సెట్ చేసింది. రైటర్, డైరెక్టర్ మిథున్. హిస్ విజన్ వాస్ సో క్లియర్. ఏం చెప్పాలనుకున్నారో పర్ఫెక్ట్‌గా ఎక్కడా కాంప్రమైజ్ గాకుండా అదే పాయింట్‌నయితే డెలివర్ చేశారు. గట్సీ అటెంప్ట్. యాక్చువల్లీ మూవీ కంప్లీట్ అయిపోలేదు. కంటిన్యూయేషన్ అయితే అనౌన్స్ చేశారు. అందులో ఇంకేం డెలివర్ చేస్తారో తెలీదు. సో నాకైతే మూవీ నచ్చిందా లేదా అంటే సైకో, థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. నార్మల్ ఆడియన్స్‌కి కష్టమే. సో నేనైతే ఒకసారి ట్రై చేయమని చెప్తా. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. అండ్ ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి. మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. వీకెండ్‌కి ట్రై చేయొచ్చు. మూవీ చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.